గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకుంటే మనకు సోపేసుడు గ్యారంటీ. గూగుల్ ఒక్కసారి మ్యాప్కు మసిపూసి మారేడుకాయ కూడా చేస్తుంటుంది. దాన్ని నమ్ముకొని ఎటన్నా పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. వెంకన్న స్వామి దర్శనం కోసమని బయలుదేరిన భక్తులను గూగుల్ మ్యాపు దేవుని దర్శనం కాకముందే సీదా దేవుని దగ్గర తీసుకుపోయేటట్టు ఎట్లా చేసిందో చూడురి. గూగుల్ మ్యాప్ కూడా డిప్యుటేషన్ మీద యమదూతల డ్యూటీ చేస్తున్నట్టే ఉన్నది కదా ఈ నడమ. అయ్యో గూగుల్ రెప్యుటేషన్ పోతుందన్న సోయి కూడా లేకుండా పోయింది. హ్యాపీగా ఎంకన్నా దర్శనం చేసుకుందామని నాగ్పూర్ నుంచి కార్ల మ్యాప్ పెట్టుకొని తిరుపతికి బయలుదేరిరట వీళ్ళు. అయితే జనగామ జిల్లా ఉస్నాబాద్ హైవే వడ్లకొండ కాడ కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు. దానికోసం ఇక పక్కపొంటి టెంపరీ మట్టి రోడ్ వేసిరట. గూగుల్ మ్యాప్లో బ్రిడ్జి కట్టేది అప్డేట్ కాలేదు, సీదా ఓనియమని చూపించింది. సరే మ్యాప్ అంటే ఎట్లుంటే అట్లా చూపిస్తుంది, అప్డేట్ కాలేదు. మరి రోడ్ వేసిన కాంట్రాక్టర్ కన్నా సోయి ఉండాలి కదా. ఈడ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నది, దయచేసి పక్కనున్న తాత్కాలిక రోడ్డు నుంచి నిదానంగా వెళ్ళగలరు అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్లా ఓ బోర్డు రాసి పెట్టాలన్న సోయి కూడా లేదు. ఓ రేడియం స్టిక్కర్ వేసి అపాయం అన్న సైన్ కూడా పెట్టలేదు. అసలే రాత్రి ఆ తొవ్వెంబడి పోయే కొత్తలకు ఏం తెలుస్తుంది. కరువు కార్లో పోతున్న వీళ్లకు మ్యాప్లో తొవ్వల కరువు ఉన్నది చూపించలేదు. సీదా పోయి ఆయన పేదలు వందల పడ్డారు. నయం ఎవరికి ఏం కాలే. ఎంబడే 100 నెంబర్కి ఫోన్ కొట్టి పోలీసుల మొదలావిస్తే వాళ్ళు పోయి అందరిని కాపాడిరు, కారును మీదకు తీసిరు. గట్లెట్లయిందన్నా మరి? ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టాలి, దాని బ్రిడ్జ్ నిర్మించాలని చాలా రోజులకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ పాలకులు వీళ్ళే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. చూసిరా, బోర్డులు ఉంటే జాగ్రత్త పడేటోళ్ళు. మరి బ్రిడ్జ్ కడుతున్నారని మీకేం అనుమానం రాలేదు అన్న చూస్తుంటే కూడా? Whatever the Google map was showing, that's how we were traveling. So unfortunately there was a means like a curve, but the Google map was showing directly a straight road. అంతేలే, కొత్త జాగాలకు పోయినప్పుడు ఎవరైనా మ్యాపులు ఉన్నదే ఫాలో అవుతారు. మళ్ళీ రాత్రి అయ్యే ఏం చేస్తాం, ప్రాణాలతోటి బయటపడడం వాడికే సంతోషించాలి. ఈడ మ్యాప్ను నిందిస్తే ఏం రాదు, కానీ ముందుగాలు రోడ్ వేసిన కాంట్రాక్టర్ మీద కేసు రాసి కారు డ్యామేజీ వీళ్ళ దవాఖాన ఖర్చులు అన్ని కాంట్రాక్టర్ తోటే కట్టియాలి. హైవే రోడ్డు మీద కనీస జాగ్రత్తల బోర్డులు కూడా పెట్టని రోడ్ల శాఖ ఇంజనీర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎట్లా కదులుతారు వీళ్ళు? ఎవరి ప్రాణమన్న పోయినాక గప్పుడు సోయి తెచ్చుకొని కుర్చీలకెళ్ళి లేసొచ్చి బోర్డులు పెట్టిస్తారా అని మస్తుగా గరం అవుతున్నారు అట్లకెళ్ళి పోయే లోకల్ పబ్లిక్ కూడా. మరి చూడాలి, ఇప్పటికన్నా సోయి తెచ్చుకుంటారో లేకుంటే అదే కుంభకర్ణ నిద్ర కంటిన్యూ చేస్తారో.